తెలంగాణలో మరో నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసి ఆమోదం కోసం గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఇక ఈ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా చైర్మన్ పదవికి 50కి పైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్ ఆమోదం తర్వాత అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పైన నాటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గత ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్పీ చైర్మన్ సభ్యులు రాజీనామా చేసినందున వాటికి ఆమోదం లభించడంతో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులు వచ్చాయి. ఇక విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రేవంత్ టీఎస్పీఎస్సీ నియామకాలపైన సమీక్ష ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. దీంతో కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నందున చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక సభ్యుల పదవుల కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో 50కి పైగా చైర్మన్ పోస్టు కోసం వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుతో పాటు 11 సభ్యుల పోస్టులు ఉండగా ప్రస్తుతం 2 సభ్యులు కొనసాగుతున్నారు. అయితే ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం 11 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం 9 సభ్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండగా ప్రస్తుతం చైర్మన్ పోస్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం గవర్నర్కు పంపించినట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి చర్చించారు. ఇక ఇప్పుడు గవర్నర్ ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించిన తరువాత మహేందర్ రెడ్డిని అధికారికంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.